మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి అని ప్రభు అంటున్నాడు. వారి ముఖాలు వికారం చేసుకొని ఉంటారు. ఉపవాసం చేసేటప్పుడు వికారం చేసుకొని ఏడుస్తారు కొందరైతే. దొంగ ఏడుపులు, ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి ఏడుస్తా ఉంటారు. కన్నీళ్లు గార్చేస్తారు, దుఃఖపడతా ఉంటారు. ఏడ్చేవారు రహస్యంగా దేవుని దగ్గర ఏడుస్తారు. ప్రజల దగ్గర ఏడవరండి. అది చాలా డేంజరస్. దేవుని భక్తులు, దేవుని బిడ్డలు ప్రజలందరి ఎదుట ఏడుస్తా ఉంటారు చూడండి. అవి చాలా భయంకరమైన వేషధారణ. చాలా చెడ్డవది. మనం ఏడ్చేది రహస్యంగా దేవుని దగ్గర ఏడుస్తాం. అది నిజమైన ఏడుపు. ప్రజల దగ్గర ఏడ్చేది దొంగది. అది మంచిది కాదు. అదే యేసయ్య చెప్తున్నాడు. రహస్యమందు చూచు తండ్రికి కనబడేటట్టు మీ ఉపవాస దీక్ష చేయండి. మీ దుఃఖం ఆయనకు కనపరచండి. మీరు ఆయన ఎదుట మీరు తగ్గించుకొని జీవించండి అనే విశ్వాస సంబంధమైన జీవితాన్ని యేసయ్య మనకు చెప్తా ఉన్నాడు. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ ప్రతిఫలం ఏమిటంటే మన యొక్క ఆత్మీయ రక్షణ ప్రతిఫలం.